నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. క్రికెట్ లవర్స్ అందరికీ పండగ లాంటి న్యూస్. 2026 టీ20 వరల్డ్ కప్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈసారి మనం మరియు శ్రీలంక కలిసి హోస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఫెబ్ 7 నుండి మార్చ్ 8 వరకు మన ఇండియాలో క్రికెట్ జాతర జరగబోతుంది. కానీ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి? ఈసారి కప్ ఎవరు కొడతారు? లాస్ట్ టైం మనం ఇండియా బార్బెడాస్లో సౌత్ ఆఫ్రికాని ఓడించి హిస్టరీ క్రియేట్ చేశాం. మరి ఈసారి డిఫెండ్ చెయ్యగలమా? టాప్ 4 టీమ్స్ అంటే సెమీఫైనల్స్కి వెళ్లే ఆ 4 టీమ్స్ ఎవరు? ఈరోజు వీడియోలో మనం లాస్ట్ 2 years 2024-2025 స్టాట్స్, స్క్వాడ్స్, ఫామ్ మరియు కండిషన్స్ని బేస్ చేసుకుని డీప్ అనాలిసిస్ చేద్దాం. ఇది జస్ట్ ప్రెడిక్షన్ కాదు, ప్యూర్ డేటాబేస్డ్ అనాలిసిస్. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. లెట్స్ డైవ్ ఇన్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నో డౌట్ నంబర్ 1 కంటెండర్ మన టీమ్ ఇండియా. ఫ్రెండ్స్, ఒకసారి స్టాట్స్ చూడండి. 2024 క్యాలెండర్ ఇయర్లో మనం 26 మ్యాచెస్ ఆడితే అందులో 24 మ్యాచెస్ గెలిచాం. విన్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 93%. ప్రపంచంలో ఏ టీంకి ఇంత కన్సిస్టెన్సీ లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యాక టీం వీక్ అవుతుంది అని అందరూ భయపడ్డారు. కానీ మన సూర్యకుమార్ యాదవ్ స్కై క్యాప్టెన్సీలో టీం ఇంకా అగ్రెసివ్గా మారింది. కీ స్ట్రెంగ్త్స్, బలం. న్యూ బ్యాటింగ్ ఎరా. మన కొత్త ఓపెనర్ అభిషేక్ శర్మని చూశారా? రీసెంట్గా న్యూజిలాండ్ మీద 14 బాల్స్లోనే 50 కొట్టాడు. పవర్ ప్లేలో అగ్రెసివ్గా ఆడటం మన కొత్త మంత్ర. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లాంటి వాళ్లు సపోర్ట్ చేస్తుంటే స్కై మరియు హార్దిక్ పాండ్యా మిడిల్ ఓవర్స్లో బౌలర్స్ని ఆడుకుంటున్నారు. హోమ్ అడ్వాంటేజ్. వరల్డ్ కప్ మన గ్రౌండ్లో జరుగుతుంది. ముంబై వాంఖేడేలో బౌన్స్, అహ్మదాబాద్లో క్రౌడ్ సపోర్ట్, ఇవి మనకి 12th మ్యాన్లా పనిచేస్తాయి. ద బూమ్రా ఫ్యాక్టర్. జస్ప్రీత్ బుమ్రా ఉన్నంతవరకు మనకి భయం లేదు. ఫ్లాట్ పిచ్చెస్ మీద కూడా రన్స్ ఇవ్వకుండా వికెట్స్ తీసే ఏకైక బౌలర్ మన బూమ్. వీక్నెసెస్, బలహీనతలు. ఒకటే ప్రాబ్లం, ప్రెషర్. 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుందా? అహ్మదాబాద్లో మనం ఫేవరెట్స్గా వెళ్లి ఓడిపోయాం. హోమ్ గ్రౌండ్ ప్రెషర్ని మన యంగ్స్టర్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు అనేదే పెద్ద క్వశ్చన్. కానీ కరెంట్ ఫామ్ చూస్తే ఇండియా కన్ఫర్మ్గా సెమీఫైనల్స్లో ఉంటుంది. నెక్స్ట్, నంబర్ 2, ద మైటీ ఆస్ట్రేలియా. వీళ్లు లీగ్ మ్యాచెస్లో ఎలా ఆడినా నాకౌట్స్కి వచ్చేసరికి పులిలా మారుతారు. 2024 వరల్డ్ కప్లో సూపర్ 8లో ఓడిపోయారు. కానీ 2025లో మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. పాకిస్తాన్ని 3-0తో క్లీన్ స్వీప్ చేశారు. ఇప్పుడు కెప్టెన్ ఎవరు? మిచెల్ మార్ష్. చాలా కూల్ కెప్టెన్, కానీ ఫీల్డ్లో ఫుల్ అగ్రెసివ్. కీ స్ట్రెంగ్త్స్, బలం. ఎక్స్పీరియన్స్. ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టాయినస్ వీళ్లందరికీ ఇండియాలో ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ఎక్కడ ఎటు కొట్టాలో వీళ్లకి బాగా తెలుసు. ట్రావిస్ హెడ్ పవర్ ప్లేలో మ్యాచ్ని 1 సైడ్ చేసేయగలడు. బ్యాటింగ్ డెప్త్. ప్యాట్ కమిన్స్ నంబర్ 8లో వచ్చి 6లు కొట్టగలడు. సో టాప్ ఆర్డర్ భయం లేకుండా హిట్ చేస్తారు. వీక్నెసెస్. వీళ్ల మెయిన్ ప్రాబ్లం స్పిన్ బౌలింగ్. ఆడమ్ జాంపా ఒక్కడే వరల్డ్ క్లాస్ స్పిన్నర్. శ్రీలంకలో మ్యాచెస్ జరిగితే అక్కడ టర్నింగ్ ట్రాక్స్ మీద జాంపాకి సపోర్ట్ ఎవరిస్తారు? మ్యాక్స్వెల్ పార్ట్ టైం వేస్తాడు, కానీ అది సరిపోదు. స్పిన్ ట్రాక్స్ మీద ఆస్ట్రేలియా కొంచెం స్ట్రగుల్ అవ్వచ్చు. కానీ టాప్ 4లో ఉండే ఛాన్స్ 90% ఉంది. నంబర్ 3, ఇంగ్లాండ్. వీళ్ల స్టైలే వేరు ఫ్రెండ్స్. బాల్ని టీ20లో కూడా చూపిస్తున్నారు. పెద్ద చేంజ్ ఏంటి అంటే జాస్ బట్లర్ కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడు, రోల్ మారింది. ఇప్పుడు హ్యారీ బ్రూక్ కొత్త కెప్టెన్. యంగ్ బ్లడ్తో టీంని లీడ్ చేస్తున్నాడు. కీ స్ట్రెంగ్త్స్, బలం. బ్యాటింగ్ విధ్వంసం. ఫిల్ సాల్ట్ మరియు జాస్ బట్లర్ ఓపెనింగ్ చేస్తే బౌలర్ ఎవరైనా సరే బాల్ బౌండరీ బయటే ఉంటుంది. వీళ్లు 200 రన్స్ని కూడా ఈజీగా చేస్తారు. జోఫ్రా ఆర్చరేస్ బ్యాక్. ఆర్చర్ ఫిట్నెస్ మీద డౌట్స్ ఉన్న ప్రొవిషనల్ స్క్వాడ్లో ఉన్నాడు. అతను ఫిట్గా ఉంటే ఇంగ్లాండ్ బౌలింగ్ లీథల్గా ఉంటుంది. స్పీడ్ అండ్ యాక్యురసీ అతనికున్న పెద్ద అసెట్. వీక్నెసెస్. స్పిన్ బౌలింగ్ డెప్త్ తక్కువ. ఆడమ్ జాంపా తప్ప మిగతా స్పిన్నర్స్ అందరూ ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఇండియాలో ఫ్లాట్ పిచ్చెస్ మీద కొట్టించుకుంటారు. శ్రీలంకలో స్పిన్ తిప్పలేక ఇబ్బంది పడతారు. కానీ వాళ్ల బ్యాటింగ్ పవర్తో మ్యాచెస్ లాగేసుకుంటారు. నంబర్ 4, ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్ టీం. 2024లో ఫైనల్ వరకు వచ్చారు. కానీ రీసెంట్గా జరిగిన ఒక సంఘటన వాళ్లని దెబ్బతీసింది. అదే హైన్రిక్ క్లాసెన్ రిటైర్మెంట్. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. వరల్డ్స్ బెస్ట్ స్పిన్ హిట్టర్, మిడిల్ ఆర్డర్లో బోన్ లాంటి క్లాసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. ఇది సౌత్ ఆఫ్రికాకి పెద్ద లాస్. ఇప్పుడు కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ మీద భారీ భారం పడింది. కీ స్ట్రెంగ్త్స్,
క్లాసెన్ లేకపోయినా ట్రిస్టన్ స్టబ్స్ మరియు డేవిడ్ మిల్లర్ ఉన్నారు. ట్రిస్టన్ రీసెంట్గా ఐపీఎల్లో మరియు ఇంటర్నేషనల్ క్రికెట్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు. డేవిడ్ మిల్లర్ ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది. ఫీల్డింగ్లో సౌత్ ఆఫ్రికా ఎప్పుడూ టాపే. వీక్నెసెస్: స్పిన్ని ఆడటంలో క్లాసెన్ లేకపోవటం వలన మిడిల్ ఓవర్స్లో వీళ్లు స్లో అయ్యే ఛాన్స్ ఉంది. శ్రీలంక పిచ్చెస్ మీద స్పిన్నర్స్ని అటాక్ చేయటం వీళ్లకి ఛాలెంజ్ అవుతుంది. అయినా సరే పాకిస్తాన్ మరియు వెస్టిండీస్ కంటే సౌత్ ఆఫ్రికానే కొంచెం కన్సిస్టెంట్గా ఉంది కాబట్టి నేను వీళ్లని 4th స్పాట్లో పెడుతున్నాను. మరి మిగతా టీం సంగతేంటి? వెస్టిండీస్ కొత్త కెప్టెన్ షాయ్ హోప్ వచ్చాడు. పవర్ హిట్టర్స్ ఉన్నారు కానీ స్పిన్ అంటే భయం, కన్సిస్టెన్సీ లేదు. ఆఫ్ఘనిస్తాన్ వీళ్లు చాలా డేంజరస్. రాషిద్ ఖాన్, నూర్ అహ్మద్ లాంటి స్పిన్నర్స్తో పెద్ద టీమ్స్ని ఓడించగలరు, కానీ బ్యాటింగ్లో ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. పాకిస్తాన్ బాబర్ ఆజం, రిజ్వాన్ లాంటి స్టార్స్ ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్, క్యాప్టెన్సీ ఇష్యూస్ వల్ల టీం సెట్ అవ్వట్లేదు, కానీ శ్రీలంకలో ఆడుతున్నారు కాబట్టి హోమ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫైనల్ వర్డిక్ట్. సో ఫ్రెండ్స్, నా ప్రెడిక్షన్ ప్రకారం 2026 T20 వరల్డ్ కప్ టాప్ 4 టీమ్స్ ఇవే. ఇండియా ఫేవరెట్స్, ఆస్ట్రేలియా స్ట్రాంగ్ కంటెండర్స్, ఇంగ్లాండ్ అగ్రెసివ్, సౌత్ ఆఫ్రికా ఫైటింగ్ స్పిరిట్. మీరు ఏమనుకుంటున్నారు? క్లాసెన్ లేని సౌత్ ఆఫ్రికా టాప్ 4కి వెళ్తుందా లేదా ఆఫ్ఘనిస్తాన్ షాక్ ఇస్తుందా? కింద కామెంట్స్లో మీ టాప్ 4 చెప్పండి. ఇండియా ఈసారి కప్ కొడుతుంది అనుకునేవాళ్లు గట్టిగా ఒక లైక్ కొట్టండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.